ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేసారు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. పర్సనల్లీ నాకు చాలా ఫేవరెట్ విక్టోరియా కలెక్షన్. సో విక్టోరియా కలెక్షన్ చూడడానికైతే నేను ఫుల్లీ రెడీగా ఉన్నాను. మన పక్కనైతే కల్పన గారు కూడా ఉన్నారు. ఇందాకే మీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ గురించి మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అంటే గోల్డ్కి సంబంధించి ఆడవాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసినంత ఒక ఆడపిల్లగా నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నా పక్కన కల్పన గారు ఉన్నారనమాట. ఒకసారి అయితే విక్టోరియా కలెక్షన్‌లో అసలు ఎంత కొత్త కలెక్షన్స్ వచ్చాయి, మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యాయో ఒకసారి ఆవిడని అడిగి తెలిసేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఒకసారి చూసేద్దామా విక్టోరియా కలెక్షన్‌లో? చూద్దాం. ఇది ఫస్ట్ కలెక్షనా? అవును మ్యామ్. ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ లాగా వచ్చి ఎంబ్రాయిడరీ రుబ్బీ వస్తుంది మేడం. హ్మ్. మనకు ఇది 11.7 మేడం. ఇది 11 గ్రామ్సేనా? 11 గ్రామ్స్, ఓన్లీ 11 గ్రామ్స్. ఈ నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నా, చాలా మంది చాలా సింపుల్గా ఇష్టపడతారు. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే తక్కువ గ్రామ్స్లోనే చాలా యూనిక్గా వేసుకోవాలనే ఫీల్ చాలా మందికి ఉంటుంది కదా. పర్సనల్లీ నేను అట్లాంటి దాన్నే, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటా. ఇది మాత్రం అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఎందుకో చెప్పనా, ఒక్కసారి మీరు కరెక్ట్గా అనలైజ్ చేయండి. 11 గ్రామ్స్ అంట. నార్మల్గా మనం బయటకు వెళ్తే ఇది నాకు తెలిసినంత వరకు ఇంకా ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. బట్ 11 గ్రామ్స్లో మనకి ఇంత తక్కువ గ్రామ్స్లో కూడా మనకి ఇంత చక్కగా వాళ్ళు చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్స్ విత్ అండ్ రూబీస్ ఫ్లవర్స్, చిన్ని ఫ్లవర్స్ లాగా మనకి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే, మధ్యలో మనకి గోల్డ్ తోటే కనెక్షన్ ఇచ్చారు. అండ్ ఫిల్లింగ్ కూడా, ఫినిషింగ్ కూడా ఎంత చక్కగా ఉందంటే కింద కూడా వచ్చేసి ఎమరాల్డ్స్తో ఒక చక్కని ఫ్లవర్, దాని కింద మళ్ళీ ఒక బుజ్జిది అంటే లీవ్స్ లాగా రూబీస్లో మళ్ళీ ఒక చిన్న పెండెంట్ లాగా వచ్చింది. చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. నెట్ వెయిట్ కూడా 11 గ్రామ్స్ అంటే నాకైతే వర్తబుల్ అనిపిస్తుందండి. పర్ల్స్లో అయితే నాకు తెలిసి ఎవరికి ఇష్టం లేకుండా అయితే చాలా మంది ఉండరు. 9 గ్రామ్స్, ఓన్లీ 9 గ్రామ్స్ మ్యామ్. ఇది ఓన్లీ 9 గ్రామ్సే ఏంటండి. చూడండి ఒక్కసారి, మనం బంగారం పెట్టాలంటే ఇంత గ్రామ్స్ పెడితేనే తప్ప మనకి బంగారం రాదేమో. మహా అయితే మనం తక్కువ గ్రామ్స్లో ఎక్కడి వరకు అనలైజ్ చేయగలుగుతాం, రింగ్స్, ఇయర్ రింగ్స్ అక్కడ వరకు మాత్రమే అనలైజ్ చేస్తాం. బట్ నెక్లెసెస్లో మనం ఎక్కువ అనలైజ్ చేయలేం. ఎందుకంటే అది మనం అలా కొనాలి అంటే ఎక్కువ వెళ్ళిపోతుందిలే రేటు, మనకేంటిలే అంత పెట్టలేం, పర్చేస్ చేయలేం అని ఒక థాట్ ఉంటుంది. బట్ ఇక్కడికి వస్తే మీ థాట్స్ అన్నీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఓన్లీ దీని మీద మాత్రమే దృష్టి పెడతారనమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా సింపుల్ కలెక్షన్. ఇంకా నిజం చెప్పాలి అంటే అసలు ఆవిడ కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, నేనే చెప్తున్నాను అంటే దీనికి సంబంధించి ఎంత చక్కని డిజైన్ ఉంది, ఎంత సింపుల్గా కూడా అనలైజ్ చేయగలిగే అంత చక్కగా డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు పైన రూబీస్ వచ్చేసాయండి. చిన్ని కుందన్స్ టైప్లో రూబీస్ ఇచ్చేసారు. ఓన్లీ పర్ల్ కలెక్షన్ మనకి ఇవి రియల్ పర్ల్సేనా అండి? నార్మల్ మేడం, నార్మల్ పర్ల్స్, ఫ్యాన్సీ పర్ల్స్ అంట. సో పర్ల్స్తో మనకి చక్కగా మనకి కింద ఇచ్చేసారు, ఒక లైన్ అంతా పర్ల్స్ ఇచ్చేసారు, ఇంకొక పైన లైన్ మొత్తం రూబీస్తో ఇచ్చేసారు. అండ్ మనకి గోల్డ్ ఇక్కడ వెనక చైన్ ఇచ్చేసారనమాట. ఇది మాత్రం చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఉంది. నాకు తెలిసి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా పర్చేస్ చేయగలిగేంత బడ్జెట్ ఇది. అండ్ ఇది కూడా వచ్చేసి అంతే అండి, కాకపోతే ఇప్పుడు మనం చిన్న పర్ల్స్ చూసాం కదా, ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం ఒక లైన్లో రూబీస్ చూసాం. ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్స్ మధ్యలో సీజెట్ స్టోన్స్ అనేవి వచ్చేసాయి. అండ్ దీనికి వెనక మనం పెట్టుకోవాలి అనుకుంటే థ్రెడ్, లేకపోతే గోల్డ్ చైన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చైన్ పెట్టుకోవచ్చు. ఓకే, చూసారా, ఇది కూడా అంతే, పెద్ద పర్ల్స్తో. అంటే ఇది కొంచెం చిన్నగా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి, ఇది కొంచెం బ్రాడ్గా ఉండి కొంచెం పెద్దగా. ఇది కూడా 9 గ్రామ్సే, ఇది కూడా 9 గ్రామ్సే, ఇది కూడా 9 గ్రామ్సే, ఇది కూడా 9 గ్రామ్సే. వీళ్ళ చేత చూసారా ఒక్కసారి, ఇది సింపుల్గా ఉన్న వాళ్ళకి, ఇది బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి, రెండు 9 గ్రామ్సే. బట్ చేసిన విధానంలో ఎంత డిఫరెన్స్ ఉందో ఒక్కసారి చూసేయండి. ఓన్లీ 5 గ్రామ్స్ గోల్డ్ బాల్స్ వస్తాయి, ఫ్యాన్సీ బీడ్స్ వస్తాయి. ఎస్, ఓకే. ఇవి వచ్చేసి మనకి వీటిని ఏమంటారంటే క్రిస్టల్స్ అంటారు కదండి. నిజం, క్రిస్టల్స్ ఇవి స్కై కలర్ క్రిస్టల్స్ అనేవి ఒక మంచి లేయర్లో వచ్చేసాయి.
ఒక చిన్న ముద్దలాగా చేశారు. మధ్య మధ్యలో వచ్చేసి గోల్డ్ బాల్స్. గోల్డ్ బాల్స్లో కూడా మీరు ఎంత చక్కగా అనలైజ్ చేస్తే ఇక్కడ కూడా దాన్ని ఏమంటారు చెప్తాను ఆగండి. మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది చూసారా, నక్షిలో మనకి ఇక్కడ పైన చిన్నగా అమ్మవారు కింద వచ్చేసి ఎలిఫెంట్స్, మధ్య మధ్యలో వచ్చేసి మనకి ఫ్యాన్సీ బాల్స్ ఇచ్చారు. ఇది నాకు తెలిసి మనం ఏదైనా ఒక ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాం అనుకోండి, దాని మీద ఇది ఒక్కటేస్తే చాలు నాకు తెలిసి. అంటే చాలా మందికి గోల్డ్ వేయడానికి ఇష్టపడకుండా ఉంటారు, కొంచెం ఫ్యాన్సీగానే ఉండాలి అని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది. ఓ అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇది ఎంబ్రాయిడ్ వస్తుంది రూబీ. ఓకే, ఇది వచ్చేసి నెట్ వైట్ వచ్చేసి 18 గ్రామ్స్ ఉంది మ్యామ్. 18 గ్రామ్స్. ఇవన్నీ 22 క్యారెట్స్ అండి. ఇదంతా 22 క్యారెట్ కలెక్షన్ అండి. అందులో కూడా మీకు తక్కువ గ్రామ్స్ లో ఎక్కువ కనిపించేలాగా, నిజం చెప్పాలంటే ముకుంద వాళ్ళ ఆల్రెడీ చెప్పేశాను, ముకుంద జ్యువెలర్స్ వాళ్ళ మెయిన్ ఏమేంటంటే తక్కువ గ్రామ్స్ లో ఎక్కువ బంగారం చూపించడమే. ఆ చేత అలా ఉంటుంది, ఆ నైపుణ్యాన్ని మెచ్చుకోవాలి మనం నిజాలు చెప్పుకోవాలి అంటే మాత్రం. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇది కూడా ఎంత చక్కగా ఉందంటే పైన వచ్చేసి మనకి పర్ల్స్ ఇచ్చారండి. పర్ల్స్ లో ఒక లైన్ మొత్తం పర్ల్స్, మధ్యలో వచ్చేసరికి మనకి సీజెడ్ ప్లస్ గ్రీన్ ఎమరాల్డ్స్ తో మనకి మళ్ళీ మధ్యలో ఒక లైన్, కింద వచ్చేసరికి మళ్ళీ కూడా అంతే చిన్న చిన్న ఇవి వచ్చేసి ఒక పెండెంట్స్ లానే ఉన్నాయి, కానీ ఇది ఒక ఫ్లవర్ టైప్ లీఫ్ టైప్ లో. లీఫ్కి వచ్చేసి మనకి కింద వచ్చేసి ఒక రూబీ పర్ల్స్, మళ్ళీ చుట్టూ సీజెట్స్ ఉన్నాయి, మధ్యలో వచ్చేసి మళ్ళీ గ్రీన్ ఎమరాల్డ్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు కలెక్షన్ అయితే ఫస్ట్లో చెప్పానే ఏదో ఉత్తుత్తి కలెక్షన్ చూపించండి మీకు అన్నాను చూసారా, అది మాత్రం పక్కగా నిజం. ఇది మీరు చూస్తానే అండి, మేము చూపిస్తానే అంట. 12 గ్రామ్స్ మ్యామ్. ఇది వచ్చేసి 12 గ్రామ్స్ వచ్చి మనకు ముత్యం ఇది వస్తుంది, ముత్యం వస్తుంది, గోల్డ్ బాల్ వస్తుంది నక్షి. ఇది ఓన్లీ పర్ల్స్ తోటి. ఇందాక నేను మీకు చెప్పినప్పుడు ఒకటి చెప్పాను కదా, చాలా మందికి ఫ్యాన్సీగా ఉండడానికి ఇష్టపడతారు, గోల్డ్లో ఎక్కువ మొత్తం గోల్డ్ ఉన్నా కూడా కొంతమందికి నచ్చదు, కొంతమందికి పర్ల్స్ బాగా ఇష్టపడతారు. ఆ పర్ల్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూడండి 4 లేయర్స్ ఆఫ్ ఇక్కడ 4 లేయర్స్ లో మనకి పర్ల్స్ ఇచ్చారు, మధ్య మధ్యలో చిన్ని చిన్ని గోల్డ్ బాల్స్ ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి పర్ల్ ప్లస్ నక్షి డిజైన్ లోనే వచ్చేసి మళ్ళీ గోల్డ్ బాల్ ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంత తక్కువ నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండను. నార్మల్గా మనం కొనుక్కోవాలంటే మనం ఎక్కడ కొనుక్కుంటాంలే అనే ఫీలింగ్ వస్తుంది, అని ఇది చూసిన తర్వాత మన ఆలోచనలన్నీ వేరే అనే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8 గ్రామ్స్ మేడం, ఓన్లీ 8 గ్రామ్స్ సీజెడ్ తోటి వస్తుంది. ఓకే, ఎంబ్రాయిడరీ స్టోన్ వస్తుంది. ఓకే చూసారా, ఇది కూడా అంతే, ఓన్లీ 8 గ్రామ్స్, ఓన్లీ సింగిల్ లేయర్తో. ఇది కూడా చాలా సింపుల్గా వచ్చిందండి. సీజెడ్స్ ప్లస్ గ్రీన్ ఎమరాల్డ్, కింద కూడా వచ్చేసి చక్కగా సీజెడ్స్తో ఇక్కడ మధ్యలో ఒక గ్రీన్ ఎమరాల్డ్ వచ్చేసి చుట్టూ సీజెడ్స్ ఒక ఫ్లాట్ టైప్లో వచ్చిందనమాట. పైన కూడా అంతే ఒక చిన్న పెండెంట్. నాకు తెలిసినంత వరకు ఇది నేను మీకు చూపించే ఒక పర్పస్ ఏంటంటే కొత్త డిజైన్స్ చూపించడం అనేది ఒక పర్పస్. కానీ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా అనుకుంటూ ఉంటారు, మొత్తం ఒకేసారి ఇంత బంగారం కొనేలేరు, కానీ చిన్న చిన్నగా కొనుక్కోవడం అనేది ఒక మంచి కళ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఇలా తక్కువలో మనం ఎప్పుడైనా వేసుకోవడానికి పనికొస్తుంది, సేవ్ చేసుకోవడానికి పనికొస్తుంది, తక్కువలో కొనుక్కున్న బంగారం ఉంది అనే భరోసా ఉంటుంది. ఇది ఓన్లీ 10 గ్రామ్స్. ఓకే, ఇవి వచ్చేసి గ్రీన్ క్రిస్టల్స్ వచ్చాయండి. ఇది కూడా 3 లేయర్స్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడ నెమళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది. పికాక్ కింద ఒక చిన్న ఫ్లవర్, ఆ ఫ్లవర్కి మళ్ళీ కింద వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్స్. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి విక్టోరియా కలెక్షన్ అనేది చాలా బాగా ఇష్టపడుతున్నారు. చెప్పాను కదా పర్సనల్గా నేను చాలా ఇష్టపడుతున్నాను దాన్ని అనేది. ఇక్కడ వచ్చేసి మనకి పైన నార్మల్గా క్రిస్టల్స్ వచ్చిన, కింద వచ్చేసరికి మనకి ఒక పెద్దగా సైజులో ఒక పెండెంట్ ఇచ్చారు. చుట్టూ ఇక్కడ కూడా వచ్చేసి సీజెడ్స్తో పికాక్ డిజైన్లో అనేది ఫిల్ అయ్యింది, బాగుంది.